హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక చిన్న విషయం మీకు చెప్తానికి వచ్చాను ఈరోజు ముందు. ఎవరైనా సరే మనకి తెలిసినంత వరకు ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళకుండా పోయిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఏదో సందర్భంలో మనం హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. మనకి ఒంట్లో బాగోలేనప్పుడు మనం 20 లక్షలు 30 లక్షలు ఆ పరిస్థితిని బట్టి ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుకనే మనం సంవత్సరానికి 10,000 కానీ 15,000 కానీ ఇన్సూరెన్స్ మనం కట్టుకున్నాం అనుకో, ఆ పరిస్థితుల్లో అదే మనల్ని ఆదుకుంటుంది. అప్పుడు మనకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మనం ల్యాండ్ అమ్ముకోనో, బంగారం అమ్ముకోనో, లేకపోతే దాచుకున్న డబ్బులు తీసో ఖర్చు పెడతాం. అదే మనం ముందుగా ఆలోచన చేసి సంవత్సరానికి ఇంతని అమౌంట్ మనం దాచుకుంటే మనకు అంత ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలీదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి వాళ్ళకి నెల నెల వాళ్ళకి జీతంలో కట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. మామూలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సామాన్యమైన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది చేసుకోండి. అది కడితే మాకేంటిలే ఏముంటుంది, మనం బాగానే ఉన్నాం కదా అని అనుకోవద్దు. ఇన్సూరెన్స్ చేసుకోవడం వలన ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి వస్తుందో మనకు తెలీదు. దాచుకోవడం అనేది నా ఉద్దేశంలో చాలా మంచిదని చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కానీ, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకున్న డబ్బును బట్టి ఎంతో కొంత ఇన్సూరెన్స్కి తీసి పక్కనెట్టండి. నెలకి ఇంటద్దె మనం ఎలా అయితే కడుతున్నామో, ఎలా అయితే కొన్ని ఐటమ్స్ మనం కొనుక్కుంటున్నామో అలాగే ఇది కూడా తీసి పక్కన పెట్టుకుంటే మనం ఎదటోళ్ళ దగ్గర చేయి చాపే పరిస్థితి ఉండదని నా ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.